ఇప్పటి వరకు మీ కేసులు ఎన్ని నమోదయ్యాయి? ఎందుకు మనం రాజకీయాలని చెప్పి మీకు ఎప్పుడైనా అనిపించిందా? ఈరోజు నా పైన జరుగుతున్న కుట్రలకు కావచ్చు, అక్రమ కేసులకు కావచ్చు, దాడులకు కావచ్చు, వీటన్నింటికి మానసికంగా సిద్ధపడి నేను రాజకీయ అడుగులు వేశాను తప్ప ఇలాంటి వాటికి భయపడే పరిస్థితుల్లో, లేదంటే వీటిని గురించి వెనకడుగు వేసే పరిస్థితి అయితే మాత్రం లేదు. కేసుల గురించి చెప్పాలంటే గత ప్రభుత్వ హయాంలో సుమారు 31 కేసు క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 20 నెలల కాలంలో ఇప్పటికి 16 కేసులు దాకా ఉన్నాయి. ఇవన్నీ కూడా అక్రమమైన కేసులని తెలుసు. నేనేదో అధికారుల మీద దాడులు చేశానని, హత్యా ప్రయత్నం చేశానని, పోలీస్ స్టేషన్ల పైన దాడులు చేశానని రకరకాలుగా తప్పుడు కేసులు పెట్టడం జరిగింది. ఈ తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళకి తెలుసు, పోలీస్ అధికారులకి తెలుసు, అధికారంలో ఉన్న వాళ్ళకి తెలుసు. సాక్షాత్తు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇదే విషయాన్ని పుంగనూరుకు వచ్చినప్పుడు చెప్పారు, నా మీద తప్పుడు కేసులు పెట్టారని. అదే విధంగా అసెంబ్లీ సాక్షిగా చెప్పారు, నా మీద 26 తప్పుడు కేసులు ఉన్నాయి అనేసి. కానీ ఈ రోజు వరకు ఇవి తప్పుడు కేసులు అని చెప్పి వాటి మీద ఎటువంటి విచారణ లేకుండా నన్ను ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు తప్ప దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అలాగని కేసులు పెడుతున్నారు కదా అని చెప్పి వెనకడుగు వేసే ప్రశ్న అయితే మాత్రం